సో ఆ ముందు రోజు మార్నింగ్, ఆ రోజు నామినేషన్ డే రోజు మార్నింగ్ ఒక ఎపిసోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 hour ఎపిసోడ్ అది మొత్తం. ఏంటంటే బర్నీ గారు, తనుజ గారు చిన్న స్కెచ్ చేస్తారు మన ప్రియాకి నా ముందే. అండ్ నేను ప్రియా రాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది అది. నేను ప్రియాకి ఇట్లా ఇషారాలు ఇస్తుంటా, ప్రియా నువ్వు ఏం చేయకు, ఇట్లనే ఉండాలి. ప్రియా ఫస్ట్ టైం నా మాట వింటది. నేను చెప్తాను ప్రియా నాతో బయటకు వస్తావా అని. బయటకు వచ్చి నేను చెప్తాను ప్రియా మన ఇద్దరు గొడవలు అవుతున్నాయి, ఇద్దరం మాట్లాడుకోవట్లేదు, ఒక్కసారి నా మాట విను, ఏది అడగట్లేదు నేను. బర్నీ గారు ఇంకా తనుజ గారు నీకు స్కెచ్ చేశారు అండ్ నువ్వు దానికి యాక్చువల్లీ పడుతున్నావు, నువ్వు అరుస్తున్నావు వాళ్ళ మీద, వాడు ఒక్కసారి నా మాటను తర్వాత యూ విల్ థ్యాంక్ మీ అని చెప్పిన. తను యాక్చువల్లీ నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళు స్కెచ్ చేశారని తను రియలైజ్ అయింది. అది రియలైజ్ అయిన తర్వాత మేము ఇద్దరం కొంచెం కొంచెం మాట్లాడుకొని బర్నీ గారిని కిచెన్ డిపార్ట్మెంట్ తీసేయాలి ఎలాగోలా. ఫస్ట్ టైం మేము కలిసి వర్క్ చేసింది ఒక పని కోసం అదే అని ఎగ్జిక్యూట్ చేస్తాం మేము అది. సంజన గారితో అప్పుడు కెప్టెన్ అవుతుంది. సంజన గారు ఎవరి మాటలు వినరు. తనని కన్విన్స్ చేసి కెప్టెన్లు మార్చే అంటే కింద పనిచేసిన మార్చే వరకు ఫస్ట్ టైం మన ప్రియా గారు ఒక మాట విని వెయిట్ చేశారు. సో అక్కడ నాకు ప్రియా గారి మీద కొంచెం హోప్ వచ్చింది, తను మారొచ్చు అని చిన్న హోప్ వచ్చింది. సెకండ్, శ్రీజ గారిని నామినేట్ చేద్దామని స్టార్టింగ్ డే 1 నుంచి లేదు నాకు. ఎందుకంటే తను నామినేట్ కావాలని ఆడుతుంది. సో అది అర్థమైపోయింది తన స్ట్రాటజీ. నేను నామినేషన్స్ లో ఉండాలి అని ప్రొవోక్ చేయనికే ఆడుతుందో అర్థం అయిపోయింది నాకైతే క్లియర్. సింపుల్ అండి, ఇది 3rd week. ఎప్పుడు శ్రీజ గారు నామినేషన్స్ కి వచ్చారా? అంటే అక్కడ హౌస్ లో ఎవరికి కనిపించలేదా శ్రీజ గారి గేమ్ అండ్ ఎవరికి నామినేట్ చేయాలని లేదా? అంతెందుకు సంజన గారికి పవర్ వచ్చి అందరూ అక్కడ శ్రీజ గారినే నామినేట్ చేస్తారు అనుకున్నాడు. సంజన గారు సుమన్ గారు నామినేట్ చేశారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీజ గారు నామినేట్ అవ్వడానికి ఆడుతున్నారు. ఇది నాకు నచ్చలేదు. మీరు నామినేట్ అవ్వడానికి ఎక్కడికైనా వెళ్తారా? అండ్ తను నా క్యారెక్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది ఒకసారి. చిన్న ఆర్గ్యుమెంటే బట్ ఆ రేంజ్ వరకు వెళ్తుంది. సో నాకు కూడా అర్థమైంది ఏంటంటే తను నామినేషన్ తీసుకొచ్చినా కూడా తన నామినేషన్ పాయింట్ ప్రూవ్ చేసుకోనికి షీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని నాకు కొంచెం అనిపించి ఫస్ట్లీ ఇతను నామినేట్ అవడానికి ఆడుతుందని నేను నామినేట్ చేయదు. ఇది శ్రీజ గారి మీద రీజన్. దీని రెండింటికంటే ముందే చెప్పాలి, నాకు ఫస్ట్ బర్నీ గారే ఉండే. ఎవరు ఏమున్నా సరే నాకు నంబర్ 1 బర్నీ గారు ఉండే, నంబర్ 2 నాకు ప్రియా ఉండే. స్టార్టింగ్ నంబర్ 2 నాకు ప్రియానే ఉండే. ఆ రోజు ప్రియా గారు నాతో వర్క్ చేయకపోతే షీ వాజ్ ద వన్ టు బి నామినేటెడ్. బ్లైండ్ పాయింట్లన్నీ 1 2 3 పాయింట్ రెడీగా ఉండే. ప్రియా గారు ఫస్ట్ టైం ఏమంటారు, టీం గురించి ఆలోచించి ఇల్లు గురించి ఆలోచించారు కాబట్టి అరే తిని మారుతుంది. స్టార్టింగ్ అందరు తప్పులు చేయడం సహజము, దీనికి ఇంకొక ఛాన్స్ ఇద్దాము, నెక్స్ట్ వీక్ చూసుకుందాం అనుకొని చేయలేదు. దాని కూడా నాగార్జున గారు నన్ను అడుగుతారు ఏంటి ప్రియా మారింది అనుకుంటున్నాడు, మారలేదు అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ డే ద డే కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆల్సో మారలేదు ప్రియా గారు. ఇప్పుడు తను మారిందో లేదో ఇంకా ఎపిసోడ్ చూడట్లేదు కాబట్టి నాకు తెలీదు. బట్ మళ్ళీ అప్పుడు మారినట్టుండి మళ్ళీ నార్మల్ అయిపోయింది. సేమ్ అదే లొల్లి అదే పంచాయతీలు అయిపోయింది. అండ్ నేను బయటకు వచ్చిందో నోటీస్ చేసిన అంటే అది కూడా నన్ను ఎఫెక్ట్ చేసింది ఆ ఓట్లో అని. బట్ అగైన్ తన గేమ్ అండి అది, ఇంకా అంతే. అసలు అంత ఇష్యూ అవసరమా అనిపించిందా? మీరు పక్కనే 100 సార్లు నేను అదే కదా, నేను ఇంకా ఏమో అన్న మాట్లాడుతుంటే అంటాం అరే రియల్ లైఫ్ లో ఇట్లానే ఉంటారా, ఇట్లా చిన్న చిన్న వాటి పంచాయతీలు చేస్తారు ఏంది అన్నట్టు అని. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏం ఆడుతున్నాం అన్నట్టు ఇట్లా అనిపించేసింది. ప్రతి చిన్న చిన్న వాటికి వస్తున్నాయి గొడవలు. ఒకళ్ళు లేస్తే ఇంకొకళ్ళు లేసేసరికి అబ్బా అసలు ఇప్పుడు మాట్లాడే బుద్ధే అయితలే అనిపిస్తుండే. నిజంగా ఇష్యూ వల్ల జనాల్లోకి అనవసరంగా కామనర్స్ కి సపోర్ట్ చేసి పంపించామే అన్న ఫీల్ వచ్చేది. నేను మొన్న ఒక పాయింట్ చెప్పానండి, ఏ మీడియా హౌస్ చెప్పాను నాకు తెలియదు కానీ దీని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారు ఉన్నారండి, ఇచ్చి పడేస్తున్నారు అసలు చెప్తున్నా. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి హరీష్ గారు అన్న వ్యక్తి ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. అలాంటి ప్లేయర్స్ కూడా ఎఫెక్ట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయ్యానండి, నేను చూసాను పర్సనలీ గేమ్ ఎంత బాగున్నా అన్న నెక్స్ట్ గేమ్ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్ ఉన్నా కూడా కొన్ని వాటి వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒకటే ఎవరి వీడియో చూసినా ఒకటే ప్రే చేస్తున్నాను, కామనర్స్ లా చూడకండి, వాళ్ళని కూడా ఒక సెలబ్రిటీ లెక్క చూసి వీళ్ళు పెట్టే పాయింట్ కరెక్టా అని చూడండి. సెకండ్లీ హరీష్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళ గేమ్ చూడండి, వాళ్ళ సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నా లేదా సెకండరీ పెట్టేసండి. ఎందుకంటే అయిపోయింది అందరికి ఇప్పుడు ఒకటే లోపల ఉన్న ప్లేయర్ స్ట్రాటజీ చెప్తాను. ఎవరికి కామనర్ సెలబ్రిటీ అని తేడా లేదు, ఇప్పుడు అందరు ప్లేయర్స్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాలు ఇంకా సెలబ్రిటీ కామనర్ అన్నది పెట్టుకుంటే హరీష్ లాంటి మంచి ప్లేయర్ వెళ్ళిపోవచ్చు అని నేను సెన్స్ చేస్తున్నాను. అది అవ్వకూడదు, అట్లాంటిది అవ్వకూడదు అని నాకు అయ్యింది, వేరే వాళ్ళకి అవ్వద్దని అంతే ఐఎమ్ హోపింగ్ అంతే.